అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే తన కళ్ళకి ఒక చిన్న కప్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అలాగే ఆ పక్కనున్న డాలర్ కూడా చాలా కాస్ట్‌లీగా అనిపిస్తుంది. వెంటనే ఈ కప్ ఎంత అని చెప్పి ముందుగా బేరమాడతాడు. దాంతో అమ్మాయి 2000 అసలు బేరాలే లేవు అని చెప్పేసరికి ఆ అబ్బాయి ఇది చాలా బావుంది. నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను అని చెప్పి అనిస్తాడు. ఆ పక్కనే ఉన్న వాళ్ళ తమ్ముడు వద్దు అన్నయ్య ఈ అమ్మాయి మనల్ని మోసం చేస్తుంది. ఇంత చిన్న కప్ 2000 అనేసరికి నీకేం తెలీదు ఊరుకో అని చెప్పి వాళ్ళ తమ్ముడిని ఆపేస్తాడు. ఆ షాప్ ఆమె పొద్దున్నే ఒక బక్రా దొరికాడు అని చెప్పి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఆ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా ఏమైనా కావాలంటే చూసుకోండి అని చెప్పి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు అదంత కాస్ట్లీ ఉండదని. కానీ ఆమెకు తెలియనిది ఏంటి అంటే నిజంగానే అవి బయట అమ్మితే చాలా అంటే చాలా కాస్ట్లీ. అలాగే ఆ పక్కనున్న డాలర్ కూడా తీసుకుంటాడు. ఇదెంత అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఇది 5000 అని చెప్తుంది. బేరం అస్సలు ఆడొద్దు అని చెప్తుంది. ఆ అమ్మాయికి తెలియనిది ఏంటంటే ఆ డాలర్ విలువ దాదాపు ఒక 2, 3 లక్షలు వస్తుంది బయట. అందుకనే ఆ అబ్బాయి అది కొనుక్కుందాం అనుకుంటాడు. అలా అమ్మాయికి డబ్బులిచ్చేసి దాన్ని కొనుక్కున్న తర్వాత ఒక వ్యక్తి కలుస్తాడు. ఆయన వెంటనే "నువ్వు వేసుకున్న లాకెట్‌ని ఒకసారి చూపిస్తావా?" అని చెప్పి చూస్తాడు. ఇది ఒక బుద్ధుడి బొమ్మ. ఇది రాజుల కాలంలో మాత్రమే ఉంది. దీన్ని ఇప్పుడు బయట విలువ చాలా అంటే చాలా ఎక్కువ. దాదాపు నీకు 10,00,000 వస్తాయి ఇది అమ్మితే అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే ఇది చాలా ఎక్కువ పూజలు చేశారు కాబట్టి దీనికి శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేసరికి వాళ్ళ తమ్ముడు అదంతా వింటూ షాక్ అయిపోతాడు. అలాగే ఆ షాప్ ఆమె కూడా అదంతా చూసి షాక్ అవుతుంది. అనవసరంగా ఆ అబ్బాయికి అమ్మేశానని చెప్పి. ఆ అబ్బాయి అవన్నీ అమ్ముకొని చాలా ధనవంతుడైపోతాడు. అక్కడి నుంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని వేలంపాటకొస్తాడు. వేలంపాటలో కేవలం 3 రాళ్ళు పెడతారు. అక్కడికి చాలా అంటే చాలా డబ్బున్న వ్యక్తులొస్తారు. డబ్బున్న వాళ్ళంతా కూడా వాళ్ళకి నచ్చిన రాయిలు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఆ 3 రాళ్ళలో ఒక్క రాయిలో మాత్రమే డైమండ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మిగతా 2 రాయిల్లో డైమండ్ ఉండకపోవచ్చు. అందుకని వీళ్ళంతా కూడా బాగా పరిశీలించి ఒక్కొక్కళ్ళు ఒక రాయిని ఎంచుకుంటారు. ఈ అబ్బాయి మూడో రాయి ఎంచుకుంటాడు. మిగతా 2 రాయిల్లో డైమండ్స్ ఉన్నాయో లేదో తెలీదు కానీ ఈ రాయిలో ఖచ్చితంగా ఉంటుంది కట్ చేయండి అని చెప్పి కట్ చేయమంటాడు. ఎప్పుడైతే ఆ రాయిని కట్ చేస్తారో అందులో చాలా అంటే చాలా విలువైన డైమండ్ ఉంటుంది. సబ్స్క్రైబ్.